నుంచి కేసీఆర్ ఎమ్మెల్యే మాత్రమే. అక్కడ గ్రౌండ్ రియాలిటీస్ అన్నీ కూడా హరీష్ రావే చూసుకుంటూ వచ్చారు. తన కాన్స్టిట్యున్సీ అయిన సిద్దిపేటతో పాటు గజ్వేల్లో కూడా హరీష్ రావు ఫోకస్ పెట్టారు. అలా కేసీఆర్ మాట జవదాటకుండా ఇన్ని రోజులు ఆ పార్టీలోనే ఆయన ఫిట్ అవుతూ వచ్చారు. ఒక దశలో మనం చూసినట్లయితే హరీష్ రావుకు మంత్రి పదవి ఇవ్వకుండా పక్కన పెట్టిన సమయంలో ఆయన మీద అనేక రకాల ఊహాగానాలు తెర మీదకి వచ్చాయి. హరీష్ రావే పార్టీలో ఏదైతే ఒక చీలిక తేబోతున్నారనే ప్రచారం జరిగింది. బండి సంజయ్ లాంటి వాళ్ళు కూడా టీఆర్ఎస్లో షిండేలు ఉన్నారంటూ కూడా చేసిన ప్రచారంతో హరీష్ రావు వైపే అన్ని వేళ్లు చూపించాయి. ఇక మరోవైపు కేటీఆర్కి ఎక్కడ ఆధిపత్య పోరు లేకుండా హరీష్ రావుకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ అనే ఒక అనేక రకాల ఊహాగానాలు వచ్చాయి. ఇక కేటీఆర్కి ఒక టీంని తయారు చేసే క్రమంలో కేసీఆర్ సో పూర్తి స్థాయిలో తన మేళలను పక్కన పెట్టారనే ఇంకొక ప్రచారం కూడా వచ్చింది. ఇన్ని రకాల ఊహాగానాలు, ఇక అమిత్ షాతో హరీష్ రావు టచ్లోకి వచ్చారనే కూడా కొన్ని రకాల లీకులు అయితే బయటకు వచ్చాయి అప్పట్లో. సో ఇన్ని రకాల ప్రచారం తన చుట్టూ జరిగిన ఎక్కడ హరీష్ రావు తన సంయమనాన్ని అయితే కోల్పోలేదు. చాలా స్టబ్బోర్న్గా హరీష్ రావు వ్యవహరిస్తూ వచ్చారు. సో పూర్తి స్థాయిలో తన మామ ఏది చెప్తే అది అంటూ కూడా ఆయన అడుగులు కలుపుతూనే వచ్చారు. ఒక బ్యాక్ బోన్గా కేసీఆర్కు, ఒక బ్యాక్ పిల్లర్గా టీఆర్ఎస్కు ఆయన నిలబడ్డారనే చెప్పుకోవాలి. సో అలాంటి హరీష్ రావు మొన్నటి ఎన్నికల్లో కూడా సిద్దిపేట నుంచి మరోసారి గెలవడం జరిగింది. అయితే ఈరోజు వచ్చే ఎంపీ ఎలక్షన్స్లో హరీష్ రావును మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేయించబోతున్నారు కేసీఆర్ అనే ప్రచారం జరుగుతోంది. అందుకే ఇక్కడ కారణాలు కూడా ఉన్నాయి, ప్రత్యేకించి 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఈ రోజున కేసీఆర్ విజయాన్ని తీసుకున్నంత ఈజీగా ఆయన ఓటమిని తీసుకోలేరు. ఆయన మనం చూసాం మొన్న ఓటమి పాలైన వెంటనే కాంగ్రెస్ గెలిచిన వెంటనే ఫామ్ హౌస్కే పరిమితం అయ్యి ఉన్నారు. ఆ తర్వాత అక్కడ బాత్రూంలో జారిపడ్డం కారణంగా తుంటి ఎముకనైతే ఎరగొట్టుకోగలిగారు. సో ఆ తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి కూడా తన పాత ఇంటికే వెళ్ళారు ఆయన. సో బీఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాల్లో హడావిడి చేస్తానన్న కేసీఆర్ ఈరోజు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఆ హోదాను కూడా సరిగా నిర్వర్తించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇక తన బాధ్యతను తన కొడుకు కేటీఆర్కి కూడా ఇవ్వడం జరిగింది. సో కేటీఆర్ అదే టైంలో చూసినట్లయితే ఇది ఒక మంచి అవకాశంగా ఆయన తీసుకున్నారు. పూర్తి స్థాయిలో పార్టీ మీద ఫోకస్ పెట్టారు, ప్రజా సమస్యల మీద ఫోకస్ పెడతానికి కూడా ఆయనకి ఈ 5 ఏళ్ళు కూడా ఒక అవకాశం అయితే వచ్చినట్లయింది కేటీఆర్కు. సో అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున కేసీఆర్ ఎలాగూ జాతీయ స్థాయిలో పార్టీ వాయిస్ వినిపించే ఒక నేత కావాలి. కేటీఆర్ ఇక్కడ బిజీగా ఉన్నారు కాబట్టి హరీష్ రావుని తన తరపున ఢిల్లీ పంపించాలని కూడా కేసీఆర్ లెక్కలు కడుతూ ఉన్నారు. ఇక రెండో కారణం ఏంటంటే అత్యంత కీలకంగా రేపు ఎంపీ ఎలక్షన్స్ ఉండబోతున్నాయి బీఆర్ఎస్కు. ఎందుకంటే అసెంబ్లీలో ఓటమి పరాభవానికి ఇక్కడ ప్రతీకారం తీర్చుకోవాలని కూడా ఆయన లెక్కలు కడుతూ ఉన్నారు. హరీష్ రావు లాంటి నేతని ఎంపీగా పంపించినట్లయితే పార్టీ తరపున అటు పార్లమెంట్లో కూడా లోక్సభలో కూడా వాయిస్ అదే స్థాయిలో వినిపించగలరు. సో అదే స్థాయిలో పార్టీని కూడా ఒక స్ట్రెంథెన్ చేయగలరు రేపటి ఎన్నికలకి అని కూడా కేసీఆర్ లెక్కలు కడుతూ ఉన్నారు. ఇక మూడో అత్యంత కీలకమైన కారణం ఏంటంటే ఇక్కడ హరీష్ రావు లాంటి వాళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు హౌస్లో. ఇక అటు చూసినట్లయితే కేటీఆర్ ఎల్పీ నేతగా కూడా ఉన్నారు. ఎల్పీ నేతగా సీనియర్ అయిన హరీష్కి ఇవ్వకుండా అసలు కేటీఆర్కి ఎందుకు ఇచ్చారని కూడా కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి అధికార పార్టీ వైపు నుంచి. ఈ క్రమంలోనే కేటీఆర్కు భవిష్యత్తులో హరీష్ రావు రూపంలో ఎలాంటి పోటీ లేకుండా చేయాలి అంటే హరీష్ రావుని ఇక్కడి నుంచి ఢిల్లీకే పరిమితం చేయాలన్న ఆలోచన కూడా కేసీఆర్ చేస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. అందుకే హరీష్ రావును బలవంతంగానైనా ఒప్పించి రేపటి ఎన్నికల్లో ఆయన ఎంపీగా పోటీ చేయించాలని కేసీఆర్ ఆలోచన చేస్తున్నారన్న లీకులు అయితే వస్తూ ఉన్నాయి. లెట్స్ సీ, నిజంగా తన మామ అడుగులు కలుపుతూనే వచ్చారు ఆయన ఇప్పటిదాకా, ఎక్కడా చిన్న వైలేషన్ కూడా లేకుండా. సో ఆ స్థాయిలో హరీష్ రావు ఈరోజు తన మామయ్య దగ్గరుండి మరి తన ఢిల్లీకి వెళ్ళమంటే ఈరోజు పూర్తి స్థాయిలో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశమే ఉంటుంది. లెట్స్ సీ, నిజంగా హరీష్ రావు విషయంలో కేసీఆర్ చేయాలనుకున్న ప్రయోగంలో ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంటుంది, హరీష్ రావు ఎంతవరకు కూడా ఈ నిర్ణయాన్ని ఆయన స్వాగతించే అవకాశం ఉంటుంది అనేది మనం చూడాలి. మొత్తానికి అల్లుడు ఢిల్లీకే అన్న నిర్ణయం మాత్రం, కేసీఆర్ నిర్ణయం మాత్రం ఈరోజు బీఆర్ఎస్లో ఒక సంచలన టాపిక్గా మారింది. వెల్కమ్ టు స్పెషల్ లైవ్, నేను రమా మండవా. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఏదైతే తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఈ రోజున తన అల్లుడు హరీష్ రావును ఢిల్లీకి పంపించేందుకే సిద్ధమవుతున్నారా అంటే అవుననే చెప్పాలి. గత కొన్ని రోజులుగా ఏదైతే మొన్నటి ఎన్నికల్లో అసెంబ్లీకి జరిగిన తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం కానీ ఈరోజు ప్రధాన ప్రతిపక్షానికి పరిమితమైన పరిస్థితుల్లో ఈరోజు రేపటి ఎంపీ ఎన్నికల కోసం కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఎలాగైనా ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పరాభవాన్ని ఏదైతే ఆ పరాభవానికి ప్రతీకారం తీర్చుకునే దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారనే చర్చ అయితే జరుగుతోంది. ఈరోజు ప్రతిపక్షానికి పరిమితమైనప్పటికీ ఎక్కడా తగ్గకుండా అంతే దూకుడుతో కాంగ్రెస్ను టార్గెట్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ వస్తోంది బీఆర్ఎస్, అటు అసెంబ్లీలో కావచ్చు ఇటు బయట కావచ్చు. ఇక అదే స్థాయిలో చూసినట్లయితే ఎంపీ ఎలక్షన్స్ మీద కూడా కేసీఆర్ అదే స్థాయిలో ఫోకస్ పెట్టారన్న చర్చ ఉంది. ఈరోజు మరోసారి బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మారుస్తారనే కొన్ని లీకులు వస్తున్నప్పటికీ కూడా కేసీఆర్ పార్టీ వైపు నుంచి, బట్ ఎంపీ ఎలక్షన్స్ మీద మాత్రం ఈలోపే కేసీఆర్ చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారనే చర్చ జరుగుతోంది. అందులో కూడా తన అల్లుడైన హరీష్ రావును ఆయన పూర్తి స్థాయిలో ఢిల్లీకి పరిమితం చేయాలని ఆలోచన చేస్తున్నారని కొన్ని లీకులు కూడా వస్తున్నాయి. అందుకే అల్లుడిని ఢిల్లీ వైపు పంపించేందుకే కేసీఆర్ చాలా సీరియస్గా ఎఫర్ట్ పెట్టారని
చేస్తారన్న చర్చ అయితే జరుగుతోంది. రేపటి ఎన్నికల్లో అల్లుడైన హరీష్ రావును మెదక్ ఎంపీగా పోటీ చేయించబోతున్నారు కొన్ని లీకులు కూడా వస్తున్నాయి. అయితే ఈ లీకుల్లో వాస్తవం ఎంత? నిజంగానే కేటీఆర్ ఈ రోజున ఎల్పీ నేతగా ఉన్నారు బీఆర్ఎస్ వైపు నుంచి. అదేవిధంగా భావి సీఎంగా ఎప్పటి నుంచో ఫోకస్ అవుతూ వచ్చారైనా ఇప్పుడు కూడా టీఆర్ఎస్లో పూర్తి స్థాయి ఎమర్జ్ అవుతూ వస్తున్నారైనా ప్రతిపక్ష నేతగా పోరాడుతూని. అలాంటి కేటీఆర్కి పార్టీలో ఆధిపత్య పోరు లేకుండా చేసే ప్రయత్నం ఇప్పటి నుంచే జరుగుతుందా అనేది ఒక చర్చ అయితే, మరోవైపు చూసినట్లయితే అసలు కేసీఆర్ తన అల్లుడు హరీష్ రావుని ఈ ఢిల్లీకి పంపించడం ద్వారా ఆయన ఏం సాధించాలనుకుంటూ వస్తున్నారు. ఈరోజు తానే బీఆర్ఎస్ పేరుతో జాతీయ స్థాయిలో హడావుడి చేస్తా అన్న కేసీఆర్ తన ఓటమి తర్వాత ఎందుకు సైలెంట్ అయ్యారు? అసలు ఎంపీ ఎలక్షన్స్లో తన అల్లుడు హరీష్ రావుని పోటీకి దించాలనే ఆలోచన కేసీఆర్ ఎందుకు చేస్తున్నారు? సో హరీష్ రావుని ఢిల్లీ పంపడం వెనుక అసలు కేసీఆర్ వ్యూహం ఏంటి? ఈ ప్రశ్నలన్నీ కూడా ఈరోజు చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతున్నాయి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో. సో వీటన్నిటికంటే ముందు మనం హరీష్ రావు రాజకీయ ప్రస్థానాన్ని కూడా, అది కూడా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని కూడా మనం ఒకసారి టచ్ చేసుకోవాలి. ముందుగా తన్నీర్ హరీష్ రావు కేసీఆర్కి స్వయాన ఆయన మేనలుడే. మొదటిసారిగా ఆయన రాజకీయ అరంగేట్రం చేసింది అంటే సిద్దిపేట నుంచి 2004 బై ఎలక్షన్స్లోనే గెలవడం ద్వారా. ఎందుకంటే ఆ రోజున కేసీఆర్ తన టీఆర్ఎస్ పేరుతో తెలంగాణ పోరాటం పేరుతో ఆయన తన పదవులకు రాజీనామా చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఆయన కరీంనగర్ ఎంపీగా పోటీ చేశారు, సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. 2 చోట్ల నుంచి కేసీఆర్ ఆ రోజు గెలవడం జరిగింది. అయితే కరీంనగర్ ఎంపీ స్థానానికి ఆయన పరిమితమై సిద్దిపేటను వదులుకోవాల్సి వచ్చింది. అందుకే ఆ ఉప ఎన్నికల్లో ఆ రోజున హరీష్ రావు ఎమ్మెల్యేగా నిలబడి ఉన్నారు. మొదటిసారి తన మేనల్లోని ఆ ఎన్నికల్లోనే రాజకీయ నేతగా ఒక పొలిటికల్ లీడర్గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది కేసీఆర్. సో ఆ ఎన్నికల్లో సిద్దిపేట నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా హరీష్ రావు గెలవడం జరిగింది. ఇక 2004 తర్వాత అనేక సార్లు టీఆర్ఎస్ ప్రస్థానంలో తమ పదవుల్ని తెలంగాణ ఉద్యమం పేరుతో కేసీఆర్తో సహా ఆయన వెంట నడిచిన హరీష్ రావు లాంటి నేతలు కూడా వదులుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే 2008లో కూడా సిద్దిపేట ఉప ఎన్నికలు వచ్చాయి. 2008లో కూడా సిద్దిపేట ఉప ఎన్నికల్లో హరీష్ రావు భారీ మెజారిటీతో గెలవడం జరిగింది కాంగ్రెస్ అభ్యర్థి మీద. ఇక ఆ తర్వాత 2009లో జనరల్ ఎలక్షన్స్ వచ్చాయి. సో జనరల్ ఎలక్షన్స్లో ఆ రోజున 2004 ఎన్నికల్లో ఆ రోజున కాంగ్రెస్తోని పొత్తులు పెట్టుకున్నారు కేసీఆర్. అండ్ దెన్ ఆ గవర్నమెంట్లో భాగస్వామ్యం కూడా అయ్యారు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో. సో 2009 నాటికి టీడీపీతో కలిసి మహాకూటమి అలయన్స్ ఏర్పడింది. ఆ రోజున లెఫ్ట్ పార్టీలు అండ్ టీఆర్ఎస్ కలిసి టీడీపీతో పొత్తులు పెట్టుకున్నాయి. బట్ ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిక కారణంగా లోక్సత్తా అండ్ ప్రజారాజ్యం ఆ రోజు కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చింది. వైఎస్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఆయన ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులకి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జరిగింది. అయితే అప్పుడు కేసీఆర్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంత కుంపటి పెట్టుకునే ప్రయత్నం చేశారో వైఎస్ఆర్సీపీ పేరుతోని, ఆ తర్వాత రోజుల్లో కేసీఆర్ కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమాన్ని ఎక్కించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమం అప్లిఫ్ట్ అయింది కూడా ఆ రోజున. సో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా టీఆర్ఎస్తో సహా మిగతా పార్టీలు కూడా జనంలోకి రాక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే 2009లో పూర్తి స్థాయిలో ఉద్యమం ఊపందుకున్న సమయంలోనే తెలంగాణ ప్రకటన విషయంలో 2010లో దాన్ని వెనక్కి తీసుకున్న సందర్భంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఆ రోజు టీఆర్ఎస్ దాన్ని వ్యతిరేకిస్తూ తమ పదవులన్నిటికీ కూడా రాజీనామా చేసిన పరిస్థితి ఉంది. ఇక 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో హరీష్ రావు భారీ మెజారిటీతోని తెలంగాణలో మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. సో పూర్తి స్థాయిలో మనం చూసినట్లయితే అంతకుముందు వైఎస్ పేరుతో ఉన్న రికార్డులను కూడా హరీష్ రావు బ్రేక్ చేయగలిగారు ఆ ఎన్నికల్లో. సో ఆ స్థాయిలో మెజారిటీ హరీష్ రావు తెచ్చుకోగలిగారు. ఇక ఆ తర్వాత తెలంగాణలో ఉన్న తెలంగాణ ఆకాంక్ష కావచ్చు, విద్యార్థులు బలిదానాలు కావచ్చు, సబ్బండ వర్గాలు అన్నీ కలిసి తెలంగాణ ఆకాంక్షను వినిపించిన ఒక విధానం కావచ్చు, ఆ రోజు తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితి కాంగ్రెస్కి ఏర్పడింది. దాని ఫలితంగానే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. సో ఆ ఎన్నికల్లో తెలంగాణ తెచ్చిన జాతిపితగా కేసీఆర్ తనను తాను ఎక్స్పోజ్ చేసుకున్నారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. తెలంగాణ తొలి రాష్ట్రానికి కేసీఆర్ సీఎం అయ్యారు. ఆయన క్యాబినెట్లో హరీష్ రావు కూడా ఆ రోజు సిద్దిపేట నుంచి గెలవడం జరిగింది. ఆ ఎన్నికల్లో మొదటిసారిగా కేసీఆర్ సీఎం అయిన తర్వాత తన క్యాబినెట్లో తన కొడుకు కేటీఆర్తో పాటు అల్లుడు హరీష్ రావుకు కూడా ఆయన స్థానం కల్పించారు. అత్యంత కీలకమైన భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఆ రోజు హరీష్ రావు బాధ్యతలు స్వీకరించారు. దాదాపు 4.5 ఏళ్ల పాటు ఆయన మంత్రిగా కూడా కొనసాగేది. ఏదైతే 2018లో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు తెరదీయడం జరిగింది. కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు అలయన్స్ సెంటిమెంట్ను వాడుకుంటూ మరోసారి కేసీఎం సీఎం కాగలిగారు. సో అప్పుడు కూడా హరీష్ రావు మరోసారి సిద్దిపేట నుంచి గెలిచారు. అయితే తన కొడుకు కేటీఆర్కి ఎక్కడ ఆధిపత్య పోరు స్టార్ట్ అవుతుందో హరీష్ రావు రూపంలో అనుకున్న కేసీఆర్ ఆ రోజు కొద్ది రోజుల పాటు దాదాపు ఏడాది పాటు హరీష్ రావును మంత్రివర్గంలోకి తీసుకోకుండా పక్కన పెట్టారు. అప్పట్లో ఆయన తన ఎమ్మెల్యే మంత్రివర్గ మంత్రి క్వార్టర్ కూడా వదిలి బయటికి వెళ్ళిపోవడం కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది. కేసీఆర్కు హరీష్ రావుకు గ్యాప్ వచ్చిందనే చర్చ కూడా అప్పట్లో జరిగింది. కానీ అనేక బెటర్ ఎక్స్పీరియన్స్, ఒక దుబ్బాక లాంటి బెటర్ ఎక్స్పీరియన్స్ల తర్వాత హరీష్ రావు ప్రయారిటీ ఏంటో కేసీఆర్ తెలుసుకోగలిగారు.
మరోసారి హరీష్ రావును తీసుకొచ్చి తన క్యాబినెట్లో అత్యంత కీలకమైన ఆర్థిక శాఖ మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అయితే కొద్ది రోజులకే ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటెల రాజేంద్ర ఆయన మీద తిరుగుబాటు చేసి ఆయన్ని సస్పెండ్ చేసి ఆయన తన ఎమ్మెల్యే పదవిని వదులుకొని బీజేపీలోకి వెళ్లారు. ఆయన హుజూరాబాద్ నుంచి బై ఎలక్షన్స్లో కూడా గెలిచారు. సో ఆ క్రమంలోనే ఆయన వదిలేసిన ఆరోగ్య శాఖ మంత్రి పదవిని తిరిగి హరీష్ రావుకు కూడా అప్పగించారు కేసీఆర్.